తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున చేర్చు. ఇక్కడ ఒక మందిరం కట్టాలా, అందుకబట్టి ఇక్కడ ఒక ప్లేస్ చూపించాలి. అందుకబట్టి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ మంచి ప్లేస్ ఉంది, ఒక మందిరం కడితే బాగుందనే మనసు వారికి రావాలని చెప్పి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, నేను ఆ పేదరికంలో ఒక 6-7 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దెమ్మ ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తు ఉండేది. ఆ దెమ్మ భూమి ఎంత డౌన్ అయిందో అంత డౌన్ చేసి స్థలం ఏర్పాటు చేసి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే కొరియా నుంచి ఒక ఆయన వచ్చాడు, చాలా పెద్ద. ఈ స్థలం బాగుంది, దేవుడు నేను నా మనసులో ఏదైతే పెట్టాడో అదే మనసు అతనికి పెట్టి ఈ స్థలం బాగుంది, ఇక్కడ మందిరం కడితే బాగుంటుంది, నేను మందిరాన్ని సహాయం చేస్తాను, మీరు ఇక్కడ మందిరం కట్టండి అని చెప్పడం జరిగింది. దేవునామ స్తోత్రం. అంకులు, నా ఉద్దేశం ఏంటంటే కేవలం సంఘానికి మందిరం కాదు, సంఘానికి ఒక మందిరం కట్టడం కాదు, ఇక్కడ ఒక సెంటర్గా ట్రైబుల్కి ఒక సెంటర్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి పాల్గొండ ప్రాంతంలో మా దగ్గర సెంటర్ ఉంది, ఇది కూడా సెంటర్ అయితే బాగుంటుందని ఉద్దేశంతో కట్టి, మళ్ళీ ఆ సెంటర్కి ఒక ఆఫీస్ రూమ్, అలాగే పాస్టర్ గారు ఎవరైనా బయట నుంచి చూస్తే వాళ్ళు ఉండటానికి ఒక 2 రూములు కట్టాం. అసలు మా లిస్టులో బాత్రూమ్ లేదు, బాత్రూము మరి నీరు అంకులతో చెప్పకుండా నా దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ఖర్చు పెట్టారు. తర్వాత అంకులు ఆ అకౌంట్లో రాసాం, ఇచ్చేసారు అనుకోండి. తర్వాత ఈ మెట్లు లేవు, ఓ 30,000 రూపాయలు ఆ మెట్లు కొరకు కూడా మరి లేనిది దీనేమో పెట్టి తర్వాత చెప్పడం జరిగింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు అని అడిగారు. అయితే ఏదేమైనా సరే ఇది ఒక సెంటర్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దేవునామ స్తోత్రం. నేను సార్విత్ర సంఘం గురించి చెప్పాలని ఆశ నాకు. సార్విత్ర సంఘం అంటే దేవుడు తన రక్తం చేత కొనబడిన అనేకమైన సంఘాల్లో నుంచి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సంఘం. ఇప్పుడు మా సంఘం నుంచి అందరూ ఎత్తపడతారని గ్యారెంటీ లేదు, మీ సంఘాల నుంచి అందరూ ఎత్తపడతారని గ్యారెంటీ లేదు. కొంతమందిని దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్న వారిని లేపుతాడు. అన్ని సంఘాల నుంచి లేపబడిన అనేక మంది పరిశుద్ధులను సార్విత సంఘం అంటారు. దాని గురించి ఒక మాట చెప్పాలని నాకు ఆశ. బైబిల్ గ్రంథంలో దాని గురించి మనకంటే ముందుగా సాతాను గారికి తెలిసిన ఆ సంగతిని బట్టి వాడు ప్లాన్ చేశారు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. నేను 3 రిఫరెన్స్ చూపిస్తాను, 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఈ మాట. మరి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచుండగా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనని చేయుచుండవలన 15 కదా, సారీ, వాడి గాలం వేసి మానవులు అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలు ఒగ్గి దేవుని చేత ఏర్పాటు చేయబడి క్రీస్తు రక్తములో కడగబడిన వారిని అనేకులను దేవుడు పిలిచాడు. కానీ మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు అందరే. కనుక మరి నిజంగా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడైతే లోకాన్ని అంతని రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మరి అనేకులు ఆయన చిత్తానికి లోబడిన స్థితిలో, లేక ఆయన సంకల్పానికి లోబడిన స్థితిలో తన సొంత రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. ఆ సంగతిని సాతానుడు బాగా ఆలోచించి ముందు ఏం వేసాడట? గేలం వేసాడు. గేలానికి 10 చేపలు వస్తాయా, 20 చేపలు వస్తాయా? నేను బాగా గేలాలు వాడుకోండి, చిన్నతనంలో గేలాలు అట్టుకుని వెళ్ళివ్వండి, 1 చేపే వస్తుంది, ఒకటే లాగాలి. అప్పుడు గేలం వేసి పుట్టి గేలం వేసిస్తే రాదు, దానికి ఒక ఎర్రగొచ్చా. ఏం చేయాలా? ఎర్రగొస్తే ఆ ఎర్ర ఏం చేస్తుందంటే ఇలాగ కదిలితే అప్పుడు మంచి ప్రెస్ భోజనం దొరికిందని చెప్పి అది వచ్చి మింగేస్తుంది. ఇలా కొన్ని చేపలు తెలివైన ఏం చేస్తాయి, కొంత లాగేస్తుంది. కానీ కొన్ని చేపలు ఆ అడవాడికి ఏం చేస్తుందంటే గేలంతో పాటు మింగేస్తుంది. మిగిలితే లాగ్గానే చిక్కుల్లో గుచ్చుకుని చేప బయటకు వస్తుంది. ఈ విధంగా సాతానుడు
కొంతమందికి ఎరేస్తున్నాడు, ఎరేసి గేలం వేసి లాగుతున్నాడు, లాగి వాడు బుట్టలో వేసుకుంటున్నాడు. ఎంతకాలం గేలం వేయను, ఒకటే ఎంతకాలం వాడు పెట్టను అని చెప్పి వాడు మరీ ఏం చేస్తున్నాడంటే ఉరులు ఉగ్గుతున్నాడు అని రాయడు. ఊరి గురించి నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉంది. పందిని పట్టడం మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చూసుంటారు చాలా మంది. పందిని పట్టడం పందింతలా ఉంటుంది, పందింతలా ఉంటుంది. ఆ ఉరి ఒక్కే జోక ఎంత ఉంటుందంటే మనం వీలైతే ఇలా ఇరిసే తిరిగిపోయిలో సన్నటి జోక దానికి తాడు ఉంటుంది. చాలా నేను అడిగాను, పందికి ఇలా ఇసిరిందంటే ఆ జోక ఇరిగిపోదు కదా, అంత సన్నటి జోక వేస్తున్నారండి అంటే కర్ర చాలా సన్నటి కర్ర వేస్తాడు, దానికేమో ఊరేస్తాడు. అప్పుడు అది పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ ఊరి ఇలాగ ఎట్టగానే పీక్ తగులుకుంటే ఇంతలా పంది ఇలాగ అందంగా ఎందుకో తెలుసా, మేము కోళ్ళు బట్టి వాళ్ళు అప్పుడు ప్రభు నమ్మకముందు మందులకి నచ్చుకు కావాలని సాయంకాలం చేసి కోళ్ళు పట్టేవాడు. ఎలాగంటే ఒక సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని దాకా కట్టి కోడి ముందు ఇలా గెలిస్తే చాలా కొంత పెద్ద సైజు అయితే ఏం చేస్తుందంటే కోడి పొడుచుకుని తింటుంది, దానికి సరిపడని సైజు అవుతుంది ఆ ఉల్లిపాయలు గొప్పని మింగేస్తుంది. ఆ మింగేసేయగలిగిన ఉల్లిపాయలు వేసుకోవడం సరైన సైజు అనమాట. అప్పుడు ఆ కోడి ఏం చేసేదంటే మింగితే దారంతో ఇలా లాగుతుంటే ఏం చేసింది తెలుసా, రెప్పరెప్పని కొట్టుకుంటాం కానీ క్యార మన అర్థం కానీ లేదు, ఇలా నడిచి వచ్చేసింది దగ్గర నడిచి వచ్చేస్తే జాగ్రత్త పట్టుకుని దానికి ఆ రోజు కూరలు వేసుకుని మందు తీసుకుని తాగకూడదు. ఈ విధంగా కోడి బట్టి ఎందుకు అలా నడిచి వచ్చేస్తుంది అంటే ఈ గొంతుకు పట్టుకుంటే ఉరేసుకున్న వాళ్ళు చచ్చిపోదాం అనుకుని ఉరేస్తారు, ఉరేసిన తర్వాత బతుకుతూ అనుకుంటాడట, మరి ఎలాగే తప్పించుకోవాలా నేను బతకాలనుకుంటాడట. కానీ వాడి చేతులు కాళ్ళు పనికిరావు, నరాలు పనికిరావు, మంచి ఏదో ట్రై చేద్దామంటే అవ్వదు ఇంకా, అందుకంటే ఆ ఊరిలో వాడు చచ్చిపోతాడు అనమాట. ఆ విధంగా ఈ గొంతు పట్టుకుంటే వీడి నరాలన్నీ కూడా ఏమైపోతుంటే స్పందన ఆగిపోతుంది, పనిచేయడం. అలాగే ఇంత పెద్ద లావం పంది కూడా ఎంత జోక వేయడానికి కారణం ఏంటంటే అదే అని చెప్పాడు వాడు. అది ఇంకా ఇలాగ గింజుకుంటుంది కానీ లాక్కుంటుంది కానీ ఇంకేం చేయదు, ఇలాగ ఊళ్ళో పడిందంటే ఇలా లాగితే జాగ్రత్త వచ్చేస్తుంది, మన దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని పట్టుకుంటూ జరుగుతుంది. ఈ విధంగా సాతాను ఏం చేస్తున్నాడంటే ఇంకా మనం తప్పించుకుంటాము, లేకపోతే పారిపోవటము, లేకపోతే ఇంకా ఏదో ట్రై చేస్తాం, ఇంకా ఈ సైతాన్ని నిలగొట్టడానికి లేకపోతే సైతాన్ని ఎదిరించడానికి ఏదో ట్రై చేస్తాం, ఏదో చేద్దామంటే వీళ్ళు కుదరని ఊరేస్తాడు వాడు. ఏమేస్తుందా ఊరు ఒక్కుతాడు, కాళ్ళు చేతులు ఇంక పనిచేయవు మనకి, అలాంటి ఊరు ఒక్కుతాడు. ఊరికి కొంతమందిని వాడు స్వాధీనం చేసుకుని బొట్టలో వేసుకుంటాడు. మళ్ళీ ఈ ఊరు కూడా ఎలాగుందంటే ఒక్కొక్కళ్ళని పట్టుకుంటున్నట్టుంది అని వాడు ఏం చేశాడట, వల విసిరాడట. వల విరిస్తే మేము కూడా వల వేసుకోండి, వల వేస్తే కొన్ని చేపలు వచ్చి చాలా చేపలు వచ్చి అలాగా అనేకమైన రావటానికి వల వేసి మరి పట్టుకుంటున్నాడు జనాన్ని. అనేక వల్ల పడిపోతున్నారు, ఈ వల్ల చిక్కుపడిపోతుంది. ఆయన బుట్లు వేసుకుని ఆడు ఏం చేస్తున్నాడట, సంతోషపడి గంతులు వేస్తూ పండుగ చేసుకుని దానికి ధూపం వేసి ఆనందిస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. మనుషులను క్రైస్తవులను సాతానుడు మొట్టమొదటి గేలం వేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, ఉలు ఒగ్గుతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, వల వేస్తున్నాడు, పట్టుకుని చిక్కించుకుంటున్నాడు అవతల. ఇంకా అందులోంచి పడిన తర్వాత ఇంకా ఎంత కొట్టుకున్నా ఇతరులకు రావడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ దేవుని పిల్లలు అలాంటి పరిస్థితులు ఉన్నాయని హబక్కూకు చాలా ఒక ప్రవచనంగా ఆ మాట రాసాడు. ఇప్పుడు అది నెరవేరుతా ఉంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకొక మాట చెప్పను, నేను 3 రెఫరెన్స్ చెప్తున్నాను కదా, ఇంకొక రెఫరెన్స్ ఉందాం మనం దేవుని వాక్యం నుంచి ఇంకొక మాట చదువుదాం. ఏంటి ఆ మాట అంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళగా రెఫరెన్స్ 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చు, అది కూడా 15 వచ్చు చదవండి. 1వ యోహాను రాసిన పత్రిక ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకండి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లే తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
ఇంకా లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు జాగ్రత్తగా వినాలి. 3 విషయాలు ఇక్కడ రాయబడి, ఒకటి శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. తండ్రి వలన పుట్టినవి కావు, అవి తండ్రి వలన వచ్చినవి పుట్టినవి కాదు, అవి లోక అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు, లోకము దాని ఆశయు గతించిపోతున్నది, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచుంటాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఇక్కడ 3 సంగతులు, ఇక్కడ మరొక 3 సంగతులు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే శరీరాశ. లోకమును దాన్ని ప్రేమించకండి, ఎందుకంటే దేవుని ప్రేమ మీలో ఉండదు. అందుకని ఇది సైతాను వలన కలిగింది. కనుక లోకములో ఉన్నదంటే ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవం. శరీరాశ అంటే దాని అర్థం ఏంటంటే శరీర కోరికలు, శరీర ఆశలు, మన శరీరం ఏది చెప్తుందో అది చేయటం అని. సులోమన్ అన్నాడు, నేను ఏది చెయ్యాలనుకున్నాను అది చేశాను, ఏది చూడాలనుకున్నాను అది చూశాను, మరి అన్నీ అనిపించేశాను. కానీ దేవుని అర్థం అంటే ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థం. కానీ ఒకటే నాకు అర్థమైంది, ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు కంటే వేరొక విధి లోకానికి వేరొక విధి లేదు అన్నాడు. అంత తర్వాత ఒకటే విధి, అది ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అన్నాడు. కనుక ఈ శరీరం చెప్తున్నట్లుగా అనేక మంది క్రైస్తవులను ఈ శరీర కోరికల్లో లేక శరీర ఆశల్లో పడగొట్టేసి ఏం చేస్తుందంటే పడుకోబెడుతుంది, నిద్రపుచ్చుతుంది. అందుకబట్టి రెండో విషయం ఏంటంటే అక్కడ రాయబడింది నేత్రాశ. ఇది ప్రపంచానంతని కుదిపెడుతుంది. ఇది ప్రపంచానంతా. నేత్రాశ అంటే చూసిందల్లా కోరుకుంటాం కాదు, జాగ్రత్తగా వినాలా ఈ మాట. ఇంతవరకు మేము అలా బోధించాం. నేత్రాశ ఏంటంటే నువ్వు ఏది చూస్తున్నావు దాన్ని ఆశపడుతున్నావు, నువ్వు షేర్ను చూస్తే షేర్ను ఆశపడుతున్నావు, ఇల్లుని చూస్తే ఇల్లుని ఆశపడుతున్నావు, ఎవరైనా బంగారం పెట్టుకుంటే బంగారం అదని గురించి బోధించాం మేము. కాదు, జాగ్రత్తగా వినాలి. ప్రపంచానికి అంతటికి ఒకటే ఒక విషయాన్ని సాతాను విడుదల చేశాడు. అదేంటంటే సెల్. ఏంటంటే అది చెప్పాలి, ఏంటంటే అది ఈ సెల్ ద్వారా విశ్వాసులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాళ్ళు కావచ్చు, అందులో పడిపోయి టైం అంతా కూడా తినేస్తా ఉంది సాతాను. ఈ సెల్ల ద్వారా దేవునికి ఇవ్వాల్సిన టైం అంతా కూడా ఈ సెల్ ద్వారా జరిగిపోతుంది. సెల్ని ఫోన్కి వాడుకుంటారని తయారు చేస్తే రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సేవకుడు ఒక మీటింగ్ వచ్చేటట్టు వెంటనే 2 ఫోటోలు తీయాలా? ఎందుకు ఆ ఫోటోలు? ఎంతమంది ఏదైనా ఫోటో తీసుకుంటే బాగుండు అంటే జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ అని ఉంటుంది అని. కానీ అది కాదు, మనల్ని అమ్మేస్తారు. ఇక్కడికి ఎవరైనా ఒక ఫోటో తీసాడంటే దాని అర్థం ఏంటంటే మనల్ని అమ్మేస్తున్నాడు అని అర్థం. ఎవరికో అమ్మేస్తున్నాడు, అది అర్థం. అందుకని జాగ్రత్తగా ఉంచారు. ఇంతకుముందు నిస్వార్థంగా మనం ఇలా ఫెలోషిప్ అయ్యాం, మీటింగ్ అయ్యింది, ఈ మీటింగ్లోకి వెళ్ళాము, మంచి జ్ఞాపకార్థంగా ఫోటో తీసుకుంటే బాగుంది. అది కాదు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. మీకు తెలియకుండానే అమ్మేస్తున్నారు. ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఎవరంటే కొంతమంది సేవకులకు సాయం చేస్తున్నాడు, కొంతమందికి చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? మీ దగ్గరకు వచ్చి మీ చర్చిని, మీ సంఘాన్ని ఫోటో తీసుకుని ఆ సంఘాన్ని, ఆ చర్చిని వేరొక ప్రాంతానికి అమ్మేస్తున్నాడు. మీ సంఘాన్ని, మీ చర్చిని, మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని కూడా అమ్మేస్తున్నాడు అని చెప్పాడు ఆయన. మర్చిపోయింది నాకు ఆ మాట. ఏంటి విచిత్రంగా ఉంది. ఇప్పుడు వెళ్ళలేదు నేను ఈ మాట్లాడే. ఆ పాట కాదు ఫోటో తీసుకున్నది. ఆ రోజు ప్రసంగికుడు ఆయనే. ఏం చేశాడు అక్కడ? పాట పాడితే ప్రసంగికుడు ఎవరో కదా. ఆ ఫోటో ప్రకారంగా కింద ఏమని రాస్తాడంటే ఈ రోజు ఫలాల దగ్గర మీటింగ్ వెళ్ళాను, అక్కడ ప్రసంగం ఇచ్చారు. ఫోటో మైక్ కట్టుకున్నాడు, అంతే పాట పాడాడు. ఎంత ఘోరమైన సంగతి. సెల్లని ద్వారా సాతాను ఎవరిని ఎలా మబ్బి పెడుతుందో ఘోరంగా ఆ సెల్లో పడుకోబెడతాడు. మూడోదిగా అక్కడ రాయబడి మాట ఏంటంటే జాగ్రత్తగా. మూడోది ఏంటంటే ఒకటే శరీరాశ, 2 నేత్రాశ, 3వది జీవపు డంబము. దేవుడు తనతో సమానంగా ఏది కోరుకోలేదు, ఏది తనతో సమానంగా చేసుకోలేదు. ఒకే ఒక విషయాన్ని తీసుకున్నాడు. నేను కావాలా, సిరి కావాలా, 2 సమానం చేసి ఏది కావాలో కోరుకోవాలంట. ఇప్పుడు డబ్బు, సిరి అనగా డబ్బు, డబ్బు 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 డబ్బు. ఇంతకుముందు ఇక్కడ సేవ చేసినప్పుడు ఉల్లిపాయ కొనుక్కోవాలంటే ఇక్కడ కొట్లుండి కాదు, నేను వచ్చిన కొత్తలో గుమ్మడిలు వండి, నడిసిలు వండి ఒక ఉల్లిపాయ కొనాలంటే, మిరగాయ కొనాలంటే, ఏదైనా కావాలంటే ఎప్పుడైనా డబ్బులుండి కాదు. గింజాలు తిని నా కొండ మీదకి వెళ్ళి పొద్దున్న సాయంకాలం దాకా ప్రార్థన, మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసుకోండి,
పొద్దున్న వెళ్ళిపోయి నీళ్ళు అడుకుని నూనె అడుకుని వెళ్ళిపోయి ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. మధ్యాహ్నం వీటికి వస్తే అమ్మగారు ఏదో కొద్ది వండితే కొద్ది తినేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. 15 గ్రామాలు, చుట్టుపక్కల 15 గ్రామాల్లో సువార్త ప్రకటించేవాడు. మేము ఏ గ్రామంలో సేకరణ అయిపోతే ఆ గ్రామంలో చిన్న ప్రార్థన పెట్టేవాడు. ఆ విధంగా 15 గ్రామాల్లో మరణమోస గారు ఐజిఎం ద్వారా సేవ చేస్తున్నారన్న సంగతి ఈ 15 గ్రామాలకు తెలుసు. అప్పుడే కొత్తగా ఎవరంటే ఎస్సువాడు వాడు కొత్తగా వచ్చి దోలుబోలు హాస్టల్ పెట్టారు. వాళ్ళు రావటం నేను రావటం కొన్ని నెలల తేడా తప్ప ఒకే సంవత్సరం వచ్చాం మేము వాళ్ళు. కానీ నేను తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ చాలా ప్రాంతాలని, చాలా గ్రామాలని ఎస్సువాడి వాళ్ళు ఏం చేశారంటే సువార్త చెప్పి అక్కడ కొంత సంఘాలు కట్టడం, మందిరాలు కట్టడం, దేవుని సేవ వాళ్ళ ద్వారా విస్తరించింది. ఆ విధంగా ఉండేది. మాకు ఫోటో లేదు, సేవ చేస్తే ఫోటో లేదు, ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేడు, రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు. అసలు బర్నబాసు ఉన్నాడో లేడో తెలియదు. అప్పుడు పాలకొండ వచ్చిన తర్వాత బర్నబాసు అందరికీ అర్థమైంది. ఆ సవరగూడెంలో 150 మందికి ఇచ్చారు, బాప్తిసం ఇచ్చారు సవరగూడెంలో. తర్వాత ఈ ప్రాంతంలో ఒకేసారి 20 మందికి బాప్తిసం ఇస్తుంటే మరి మోజెస్ అన్నాడు బాప్తిసం 20 మందికి అయిపోయిన తర్వాత ఎవరైనా మరి బాప్తిసం తీసుకుంటారని ప్రకటించినప్పుడు నేను తీసుకుంటాను బాప్తిసం అన్నాడు. నేను సువార్త వెళ్ళాను కదా అంటే మీరు ఇక్కడికి వచ్చిన కాడించి వాక్యం చెప్తున్నారు, నేను వింటున్నాను, సీక్రెట్గా వింటున్నాను, మీ ముందుకు రాలేదు. కానీ ప్రభువు నాకు కూడా కావాలి బాప్తిసం ఇవ్వండి. మోజెస్ ముందుకు వచ్చాడు. వస్తే అతను కూడా బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఈరోజు అతను కూడా సేవలో ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా గమనించండి దేవుని పిల్లలైన మనం. మూడోది ఏంటండి? సిరి, డబ్బు. ప్రతిదానికి డబ్బు. ఎక్కడికైనా వెళ్ళాలా మనం? ఏమిస్తారు? ఎవరైనా వస్తున్నారా? వస్తే మనకి ఏమిస్తారు? సేవకుడు వాక్యం చెప్పడానికి వస్తున్నాడా? ఏమైనా తెస్తాడా మనకి? వాక్యానికి పిలుస్తున్నాం కదా, వాక్యాన్ని పిలుస్తున్నాం కాబట్టి ఏమైనా బ్యాగులు ఇస్తాడా లేకపోతే డబ్బులు ఇస్తాడా? వెరైటీ అయిపోయింది ఇప్పుడు. అంతా ఇంతకుముందేమో ఏం చేసామంటే ఒక సేవకుడు పిలిస్తే ఆయన సాధ్యులు, ఆయన భోజనాలు, ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చి పంపేవాడు. కానీ ఇప్పుడు ఆయన లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ పాలకొండ మండల పాస్ట్ ఫెలోషిప్లో ఏ సేవకుడు వచ్చినా పానికి ఇచ్చి పంపుతున్నాం, కానీ మనకి ఇచ్చే సేవకుడిని పిలవట్లేదు. హల్లెలూయా. మన ఎవరంటే స్వామి గారు ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని చెప్తే ఆశ్చర్యపోయాడు. రాజకీయ నాయకులు కాదు మా ఫెలోషిప్కి. తర్వాత డబ్బులు ఏదైనా పానికి ఇచ్చేవాడు రాడు, మేమే ఇచ్చి పంపుతామంటే ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని కృపను బట్టి ఈ పాలకొండ మండల పాస్ట్ ఫెలోషిప్ అలా జరుగుతుంది. ఇంకా కొంతమంది దేవుని కొరకు బ్రతకాలన్న వారు కొంతమంది ఉంటున్నారు. దేవుని నామమున స్తోత్రం. మూడవదిగా నేను మొట్టమొదటిగా హబక్కూకు గ్రంథంలో ఒక వాక్యం చెప్పాను. రెండవది 1వ యోహాను రాసిన పత్రికలోది చెప్పాను. మూడవదిగా ఆఖరిగా లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ కూడా 3 విషయాలు ఉన్నాయి. త్వరగా చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. మీ హృదయములు ఒకవేళ ప్రభు రాకడ వస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా? ప్రభు రాకడ వస్తుందంటే ఎప్పుడు వెళ్ళిపోదామా? మనం పోకడైతే మనం సిద్ధపడి ఎప్పుడు వెళ్ళిపోతామా, ప్రభువుని ఎప్పుడు చూస్తామా అని ఎంత ముందు ఉండేది. అది ఇప్పుడు అది లేదు, ఎక్కడ కనబడతా లేదు. ఎందుకో తెలుసా? ఈ 3 ఆవరించి ఉన్నాయి. ఏంటి 3ను? ఈ లోకసభ 21:34లో ఈ 3 ఏంటి? తిండి. పాస్టర్లు తిన్నంత లేకపోతే క్రైస్తవులు తిన్నంత తిండి ఎవరు కూడా హిందువులు కానీ లేకపోతే మహమ్మదులు కానీ వాడు ఎవరు తినలేదు. అంత తిండి నిజంగా చెప్పాలంటే. అంటే దేవుడు ఇచ్చాడండి. ఎవరిచ్చారు? సమృద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఇంతకుముందు ఆహారం ఉండేది కాదు, ఇంతకుముందు తినడానికి ఏమి ఉండేది కాదు. దేవుని ఎప్పుడైతే కలిగి ఉన్నామో సమృద్ధి అంటే అప్పుడు కూడా దేవుడు మెప్పండి మనకి, మన బిడ్డలకి సమృద్ధి. అయినా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతమన్నా ఇచ్చినా ఇంకా వాళ్ళకి ఏదో సార్లేదని సులుగితే దేవుడు సమృద్ధమైన వాసన ఇచ్చాడు. వాళ్ళకి ముక్కుల్లోంచి వాసన వచ్చినంత తిన్నారు వాళ్ళు. తినగా పిల్లలు చేతగానే ఇప్పుడు కూడా అలాగేనండి. రోజు తింటున్నా ఇంకా ముక్కు సరైన వాళ్ళు పేకబడింది, రెక్కబడింది, కాలు పడింది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే కాళ్ళని తీసి ఆగపారేసి ఇంకోటి పచ్చని వండేది. అందుకంటే అలాగ అంటామేమో. ఎంత తిన్నా ఇంకా ఏదో లోటే. కనుక జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలు తినొచ్చు. ఒక దైవజనుడు అన్నాడు, మీరు బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకండి. తినటానికి 24 గంటలు తిండే. కొంతమంది చూస్తుంటే నాకు వాంతి వచ్చేది ఉంటుంది.
ఎందుకంటే అప్పుడే తింటాడు, మళ్ళీ తినేస్తాడు, మళ్ళీ తినేస్తాడు, మళ్ళీ పెడితే మళ్ళీ తినేస్తాడు, మళ్ళీ పెడితే మళ్ళీ తినేస్తాడు. ఏంటో నాకు అర్థం కాదు అది. ఒకవేళ లోన్ ఏమైనా నాకు దెయ్యాలు ఉన్నాయా అనుకుంటాను నేను, అంతగా తినేస్తున్నాడంటే. అంతే కాబట్టి జాగ్రత్త గమనించండి. తిండిని గురించి, తిండి తిన్నవారికి ఏమవుతుందట? మొత్తం వస్తుంది. నెహ్రూ గారు చెప్పారు, మా ఇందిరాగాంధీ గారికి, క్రైస్తవులు నిద్రపోతున్న సింహం, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదు, వాళ్ళు నిద్రపోతున్న సింహంలో అన్నాడట. అలాగా సైతం ఏం చేస్తుందంటే మనం తిండి పెట్టి మంచిగా మత్తుగా సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది. అయితే ఇంకొక మాట ఏముంది, కొంతమంది తిండిలో పడకపోతే, కొంతమంది మత్తుగా లేకుండా మంచి యాక్టివ్ ఉంటారో, అబ్బో ఉదయాన్నే లేచిపోయి రాత్రి 10 గంటల దాకా కూడా, రాత్రి 12 అయిపోయినా 1 గంట అయిపోయినా ఇంకా యాక్టివ్గానే ఉంటారు వాళ్ళు కొంతమంది. కానీ సొలొమోను మహారాజ్ చెప్పాడు, ఏమన్నాడంటే ఆ కీర్తన గ్రంథం 127వ కీర్తనలో చెప్పాడు, ఏమన్నాడంటే వారు ఉదయాన్నే చీకటితోనే లేచి రాత్రి అయినంత వరకు కష్టపడతారు, ఆ కష్టపడిన ఆహారం తింటా వ్యర్థమే, వ్యర్థమైన తిండేది, వ్యర్థంగా తింటున్నారని చెప్పి ఆయన చెప్పాడు. కనుక దేవుని పిల్లలమైన మనం జాగ్రత్త గమనించండి, చాలా జాగ్రత్తగా తినాలి మనం. మరి ఊరిక మొత్తం అయిపోయినంతగా తినవద్దు. మూడోది, ఒకవేళ ఈ 2 తప్పించుకుంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఐహిక విచారాలు పెడుతున్నాడు. ఎన్ని విచారాలు! ఇల్లు ఎలా కట్టాలా, పిల్లు ఎలా చేయాలా, కుర్రోడికి ఉద్యోగం ఎలా రావాలా, మరి బంగారం ఎలా కొనాలా, ఇంకా ఏది కొనాలా, అయ్యో వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, ఏం చేయాలా అర్థం అవటలేదు నాకు, ఏం చేయాలా, ఎంత బంగారం, ఎంత పొలాలు, ఎంత ఇళ్ళు, ఇంకా కట్టినా మేడ మీద మేడ, తర్వాత పొలం పక్కన పొలం, తర్వాత బంగారం ఒకవేళ తులం కొట్టి ఇంకో 2 తులాలు కొనాలి, ఇంకా 2 తులాలు కొనాలి అని చెప్పి, ఇంకా ఒకవేళ బండి కొంటే బండి దేవుని కృపను బట్టి బండి ఇచ్చాడు, ఆ బండి కాదు ఇప్పుడు కారు కొనాలి, కారు కొంటే సాధు ఇప్పుడు ఏం చేయాలా? కాదు ఇంకొక కారు కావాలా, ఒక్కరు కాదు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు, కారు కావాలి. ఆ విధంగా సాతానుడు ఐహిక విచారాలతో ఏం చేస్తున్నాడంటే పడుకోబెడుతున్నాడు. దేవుని కొరకు బలంగా వాడవలసిన మనుషులని పడుకోబెడుతున్నాడు. కనుక ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన సంగతులు. కనుక జాగ్రత్తగా గమనించండి. వీటిని బట్టి మనం రాయబడి మాట్లాడే మీరు ఎలా ఉండాలట? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. లేకపోతే ఆ దినం ఎలా వస్తుందట? ఊరి వచ్చినట్లు వస్తుంది నీకు. జాగ్రత్తగా లేకపోతే మంచిది కాదు. ఆ దినం సడన్గా వచ్చిందనుకో ఊరిలాగా ఉంటుంది అన్నమాట. చాలా భయభక్తులతో మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది, భయపడవలసిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ 3 రిఫరెన్స్లు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. ఒకవేళ మనలో అయితే మనము సరిచేసుకుందాం, ఒకవేళ లేకపోతే దేవుని స్తోత్రం, మనం దేవుని స్తుతిందాం. అట్టి కృప దేవుడు మనకు అనిపించిందా.